గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తున్నారు. ఆవిష్కాంధ్ర. ఈ ఆవిష్కాంధ్ర యొక్క థీమ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఇప్పుడే ప్లెడ్జ్ చదివాం. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలి, ఒక పారిశ్రామికవేత్త, ఒక సొంతంగా ఉద్యోగాలు కల్పించే ఒక స్థాయికి ఎదగాలి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెద్ద ఆలోచన. సో అందులో భాగంగానే ఆవిష్కాంధ్ర అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. ఇది రతన్ టాటా ఇన్స్టిట్యూట్తో టైప్ అవుతున్నారు. రతన్ టాటా ఇన్స్టిట్యూట్, టాటా కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్ కదా. సో రతన్ టాటా ఇన్స్టిట్యూట్తో టైప్ అవుతున్నారు కాబట్టి దీనికి RTIH అని పేరు పెట్టారు, రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్. సో రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరిలో ఈరోజు రతన్ టాటా ఇన్స్టిట్యూట్ ఇంక్యుబేషన్స్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మనకు JNTU అనంతపూర్ అని ఒక కోఆర్డినేటర్ సెంటర్గా పెడుతున్నారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఆల్రెడీ YFSI ఒక ప్రోగ్రామ్ ద్వారా మనము ఈ కాన్సెప్ట్ కొంత విన్నాం. అదే ఇది యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అని మొన్న రీసెంట్గా చెప్పుకున్నాం కదా, మన శివకుమార్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. సో అలాంటిదే ఇది. సో దీంట్లో మీరు కొంత ఇన్నోవేటివ్ ఐడియాస్తో చిన్న ప్రాజెక్ట్స్ ఏదైనా మీరు ముందుకు వచ్చినట్లయితే, ఇప్పుడే మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు 5,000 అనౌన్స్ చేశారు. సార్ మీలో నైపుణ్యం అలాంటి స్కిల్స్ ఏమైనా మీలో బయటికి తెచ్చినట్లయితే, సార్ ఈ ఐడియా ఉంది మాకు, మేము ఇది చేద్దాం, దీనికి మేము ఏదైనా వస్తువులు కొనాలి ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంటే, రాఘవేంద్ర ప్రసాద్ సార్ ఇప్పుడే 5,000 రూపీస్ అనౌన్స్ చేశారు. చెప్పండి. మీరు సార్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి జాకీర్ హుస్సేన్ సార్ నంబర్ 1 కోఆర్డినేటర్, రాజశేఖర్ గారు కోఆర్డినేటర్, శివప్రసాద్ కోఆర్డినేటర్, ముగ్గురు కోఆర్డినేటర్స్ ఉన్నారు. సో ఈ ముగ్గురు ఆధ్వర్యంలో టీమ్స్ తయారు చేస్తారు. ఆ టీమ్స్ ద్వారా అట్లీస్ట్ ఒక్కొక్క కోఆర్డినేటర్ ద్వారా ఒక 2-3 ఇన్నోవేటివ్ ఐడియాస్తో మీరు ముందుకు రావాలని, మన కాలేజీకి మంచి పేరు కావాలని, మేము కూడా టెక్నికల్ వాళ్ళతో పోటీ పడతామని, JNTU ఇంజనీరింగ్ వాళ్ళతో పోటీ పడతామని చెప్పేసి మనకు గుర్తింపు తెస్తారని నేను ఆశిస్తున్నాను. సో దీనివల్ల మన కాలేజీకి పేరు వస్తుంది, మీకు మంచి గుర్తింపు వస్తుంది. సో ఇది ఒక సీఎం గారి యొక్క చాలా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ చేసినట్లయితే కనుక ఆ దృష్టికి వెళ్ళచ్చు, స్టేట్ లెవెల్ వాళ్ళ పెద్దల దృష్టికి వెళ్ళచ్చు. కాబట్టి ఆలోచన చేయండి, మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం సినిమాల పట్ల లేదా వీడియోల పట్ల, ఏదో పనికిరాని విషయాల పట్ల ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. అలా కాకుండా మీరు థింక్ చేయండి, గ్రూప్స్గా థింక్ చేయండి, సార్ వాళ్ళతో డిస్కస్ చేయండి, సార్ వాళ్ళ నుంచి కూడా కొన్ని ఐడియాస్ తీసుకోండి. దీన్ని మనం సక్సెస్ చేద్దాం. ఓకేనా?